హాయ్ అమిగోస్, ఈ వీడియోని చూస్తున్నందుకు మీకు థ్యాంక్స్. ఈ వీడియోలో మనం క్రష్ వర్సెస్ లవ్ మధ్య తేడా తెలుసుకుందాం. మీకు ఎవరి మీద అయినా క్రష్ ఉందా, లేదా అది మీరు ప్రేమ అని అనుకుంటున్నారా? మానవుని ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మన ఎమోషన్స్ని తప్పుగా అర్థం చేసుకుంటే చాలా గందరగోళం అవుతుంది. మీ వయసు పెరిగే కొద్దీ మీ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. దీనికి ఆన్సర్ చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 5 విషయాల ఆధారంగా నువ్వు ఒకరి మీద క్రష్ ఉందా, లేదా అది ప్రేమ అని మీరు తెలుసుకోవచ్చు. 1. క్రష్ అనేది మీరు ఒక వ్యక్తిని చూడగానే పుడుతుంది. అదే ప్రేమ అయితే టైంతో పాటు పెరుగుతూ ఉంటుంది. మీకు ఎవరి మీద అయినా క్రష్ ఉంటే అది మీకు చాలా ఎగ్జైటింగ్గా, ఫన్గా ఉంటుంది. కానీ ఇది ఎక్కువ రోజులు ఉండదు. అదే ప్రేమ అయితే కాలాన్ని బట్టి పెరుగుతూ వస్తుంది. ప్రేమ పుట్టడానికి ఎక్కువ సహనం, అండర్స్టాండింగ్ మరియు హార్డ్ వర్క్ ఉండాలి. ప్రేమ అయితే మనల్ని మనశ్శాంతి కలిగిస్తుంది. ప్రేమ అనేది మనకు తెలిసిన వ్యక్తితో ఉన్నట్టుండి పుడుతుంది. అది కూడా ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే వేరే వారి మీద ప్రేమ పుడుతుంది. 2. క్రష్ అనేది ఎదుటివారి గురించి ఏమీ తెలియకుండానే పుడుతుంది. ప్రేమ పుట్టాలంటే ఇద్దరి గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. మీరు ఎప్పుడైనా నీకు ఇష్టం ఉండేది, అతనికి ఇష్టం ఉందని ఇష్టపడ్డారా? క్రష్ అనేది ఇలాగే పుడుతుంది. మేబీ ఇద్దరికి ఒకే కలర్ అంటే ఇష్టం, లేదా ఒకే మూవీ అంటే ఇష్టం. దాన్ని ప్రేమ అని మనం అనలేము. ప్రేమ ఇద్దరు బాగా తెలుసుకోవడం, ఇంకా ఒకరి సీక్రెట్స్ ఒకరికి చెప్పుకోవడం, ఇలాంటి వాటిని ప్రేమ అని అంటారు. 3. ఒకరి మీద మీకు క్రష్ ఉన్నప్పుడు మీకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అదే ప్రేమ అయితే మీరు ఒకరి మీద ఒకరికి నమ్మకం పుడుతుంది. ప్రేమ అనేది మనకు ఉన్న భయాలను పొగడుతుంది. అదే క్రష్ అయితే కొత్త భయాలని పుట్టిస్తుంది. 4. క్రష్ అనేది కొత్తదిగా ఫీల్ అవుతుంది. అదే ప్రేమ అయితే ఫెమిలియర్గా ఫీల్ అవుతారు. మీకు ఎవరి మీద అయినా క్రష్ పుడితే అది చాలా యంగ్ మరియు ఫ్రెష్గా ఫీల్ అవుతారు. మీకు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుంటే ప్రేమ పుడుతుంది. ప్రేమలో ఉంటే నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్తో ఉన్నట్టు ఫీల్ అవుతారు. అదే క్రష్ అయితే నువ్వు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. 5. క్రష్ వచ్చేసి మనతో రెక్లెస్గా బిహేవ్ అయ్యేట్లు చేస్తుంది. అదే ప్రేమ మనల్ని మెచ్యూర్గా ఆలోచింపజేస్తుంది. క్రష్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నువ్వు ప్రేమలో ఉంటే ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు పోగొడాలో తెలుస్తుంది. మీరు ఇప్పుడు ప్రేమలోనూ లేదా క్రష్లో ఉన్నారో తెలుసా? మీకు తెలిస్తే మాతో కింద షేర్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ గుడ్ నైట్.